వివిధ ట్రేడ్ యూనియన్ల అధ్యక్ష వర్గం, అదే రకంగా వివిధ ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర నాయకులకి, ఈ కన్వెన్షన్కి హాజరైన కార్మిక సోదరిమణులందరికీ కూడా బీఆర్టీవీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. భాస్కర్ గారు ప్రవేశపెట్టిన 4 కోడ్లను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12వ తారీఖున జరగబోయే సమ్మెని జయప్రదం చేయాలని, అదే రకంగా ఆ కోడ్లను వెనక్కి తీసుకోవాలని, రద్దు చేసిన 29 కార్మిక చట్టాలను కొనసాగించాలి అని చెప్పేసి కోరుతూ ఇతర అనేక అంశాలు ప్రవేశపెట్టిన ఆ తీర్మానాన్ని బీఆర్టీయూగా సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. మిత్రులారా, కార్మిక నాయకులందరూ కూడా చాలా లోతుగానే ఈ లేబర్ కోడ్స్ను మనం ఎందుకు వ్యతిరేకించాలన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. నేను మీ అందరికి కూడా ఈ కన్వెన్షన్ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కోడ్స్ వచ్చిన తర్వాత కార్మిక వర్గం చాలా సీరియస్గానే వ్యతిరేకిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా, ఏ మీటింగ్ పెట్టినా కూడా కార్మికులు ఈ కోడ్ వల్ల మనకు తీవ్రమైన ప్రమాదం ఉందట కదా, మనం దీన్ని వ్యతిరేకించాల్సిందే అని చెప్పేసి బయటకు వస్తూ ఉన్నారు. రేపు ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మె కూడా బహుశా ఇంతకు ముందు జరిగిన అన్ని సమ్మెల కన్నా చాలా బ్రహ్మాండంగా జరుగుద్ది. నివురుగప్పిన నిప్పు లెక్క అందరి కార్మికులలో ఇది ఆల్రెడీ లేబర్ కోడ్స్ అనేది మనకు నష్టం చేసేది అని చెప్పేసి వచ్చింది. అందుకని మనందరం దాన్ని ఇంకొంత ముందు ప్రచారం చేసి ఈ సమ్మెను పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికి వాళ్ళం ఇదంతా ఐక్యంగా మనం కార్యాచరణ చేస్తాం. అదే రకంగా ఏ సంస్థకు ఆ సంస్థ, ఏ రంగానికి ఆ రంగం, ఏ జిల్లాకు ఆ జిల్లా, ఏ మండలానికి ఆ మండలం, ఏ స్థాయిలో దొరికితే ఆ స్థాయిలో ఈ కోర్సును వ్యతిరేకిస్తూ ప్రచార కార్యక్రమాన్ని చాలా ఎక్కువగా చేసి ఫిబ్రవరిలో జరగబోయే సమ్మెను మనం బాగా జయప్రదం చేయాలి. అట్నే జిల్లా సదస్సుల్ని కూడా తక్కువ అంచనా వేసుకోవద్దు. అది సంఘటితం కానీ అసంఘటిత రంగం కానీ కొన్ని జిల్లాలలో మనకు సంబంధించినంత వరకు ఫ్యాక్టరీలు లేకుండా ఎక్కడో జిల్లాకు ఒక ఫ్యాక్టరీ ఉండటం, 2 ఫ్యాక్టరీలు ఉండడం, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనుకుంటుండడం, ఈ కారణంగా సదస్సులు ఎక్కువగా జరగని కారణంగా దాని ఇంపాక్ట్ ఎక్కువ పడదు. అందుకని నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అనేక అసంఘటిత రంగాలకు సంబంధించిన వాళ్ళ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మనం సంఘటిత రంగాల గురించి మాట్లాడుతున్నాం, అది వాస్తవం. కానీ అదే సమయంలో అసంఘటిత రంగానికి ఈ కోర్సు ఏమి పడవా, దానికి ఏం సంబంధం లేదా అని చెప్పేసి కొంచెం మార్క్ అనేది దాని మీద కేంద్రీకరణ తక్కువగా ఉంది. కానీ అసంఘటిత రంగానికి కూడా తీవ్రమైన సమస్యనే ఉన్నది. ఈరోజు చాలా కష్టపడి మనకు సంబంధించిన కన్స్ట్రక్షన్ బోర్డు ఏర్పాటు అయ్యింది. అలాంటివి కూడా రేపు ఈ చట్టాలు వచ్చిన తర్వాత వాటి పట్టు, వాటి పని విధానం అన్నీ కూడా మన చేతులు అదంతా కూడా డైల్యూట్ అవుతాయి. ఇప్పటికే అందులో ఉన్న స్కీమ్స్, వాటికి సంబంధించిన బోర్డులు ఏర్పాటు చేయటం ఇవన్నీ జరగడం లేదు. కాబట్టి రేపు అసంఘటిత రంగంలో కూడా చాలా సమస్యలు ముందుకు వస్తాయి. అట్నే వాళ్ళకు రక్షణకు సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అత్యంత ముఖ్యమైనది 1970 కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్. ఆ చట్టం కూడా దాదాపు రద్దు అయిపోయింది. దానివల్లనే ఇప్పుడు ఎక్కువ మంది ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగుల కన్నా అది ప్రైవేట్ రంగం వేసినా, ప్రభుత్వ రంగం వేసినా కూడా అసంఘటిత రంగం కాంట్రాక్ట్ లేబర్ లాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది చాలా సీరియస్ సమస్య అవుద్ది. అందుకని మనం ప్రతి ప్రాంతంలో కార్మికుడు అనే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు పెట్రోల్ బంకులో పనిచేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా 8 గంటల పని విధానం అనేది ఉన్నది. ఇప్పుడు ఇదంతా పోతే అదంతా కూడా పోద్ది. అది పెట్రోల్ బంకు, షాపు, చిన్న కార్ఖానాల్లో పనిచేసేటోళ్ళు వాళ్ళంతా ఎందుకు, నాటేసేటోళ్ళు ఉన్నారు. ఇవాళ నాటేసేటోళ్ళు కూడా వచ్చి 5ంటికి వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. రాబోయే కాలంలో అటు పోనీగా చేయాల్సినంత పని అయిపోయిన దాకా పూర్తి చేయి, ఇంకొక మడి ఉంది నాటేసిపో అనే ప్రమాదం ఉంటుంది. అందుకని మనం ఇది నా ఉద్దేశం అంతా, ఈ సదస్సులో మిగతా వక్తలందరూ ఇతర పార్టీ మాట్లాడారు కాబట్టి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఫోర్స్ ఎక్కువ సంఘటిత రంగంలో ఉంది. సంఘటిత రంగం మీద కూడా ఈ కోర్స్ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఆ సంఘటిత రంగాన్ని కూడా మనం మొబిలైజ్ చేయడానికి ఎక్కువ కేంద్రీకరించాలని ఈ సదస్సు నుంచి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం తప్పకుండా ఇక్కడ కొంతమంది ఆర్గనైజేషన్ విభేదాలు అవి నేను చెప్పదలుచుకుంది ఒకటే,
అవన్నీ కూడా మాట్లాడుకోవడానికి కానీ ఇప్పుడు అట్లా కార్మిక వర్గం అంటే ఏం ఆలోచించట్లే. ఈ కోర్సును వ్యతిరేకిస్తూ ఎవరు ముందుకొస్తే వాళ్ళ వెనకాల జనం పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకమైన ఇంపాక్ట్ కార్మిక వర్గం మీదకి వచ్చింది. ఎందుకనంటే ఆల్రెడీ దెబ్బలు స్టార్ట్ అయినాయి. మా ఒక్కైతే మేము ప్రాక్టికల్గా ఇది నవంబర్ 21న ప్రకటించారు. నవంబర్ 21 ప్రకటించిన తర్వాత నేను ఒక 10 సార్లన్నా లేబర్ డిపార్ట్మెంట్కి పోయి ఉంటా. 10 సార్లు లేబర్ డిపార్ట్మెంట్లో మనకు ఎక్కడో పదును పోయినట్టు అనిపిస్తుంది మాటకి. మనం పోతుంటే వాళ్ళు వెంటనే ఒకటి అడ్డం పెడుతున్నారు. నేను ఫ్యాక్టరీల పేరు చెప్పంగానే నేను ఇంతకుముందు కూడా మాట్లాడేటప్పుడు చెప్పిన, మేము పోయి మాట్లాడబోతుంటే మేము సహజంగా ఈ ట్రేడ్ యూనియన్ లీడర్లు నెగోషియేషన్లో పాల్గొనే వాళ్ళందరూ మేము పదాలు వాడతాం. సార్ ఇట్లా కనుక మీరు ఒప్పుకోకపోతే కార్మికులు వ్యతిరేకించేటట్టున్నారు, అవసరమైతే ఆందోళన సమ్మెలకు పోయేటట్టున్నారంటే యాజమాన్యం సల్లగా కూర్చుంటుంది. లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మీకు హక్కు పోయినట్టుంది కదా లేబర్ కోర్స్ అంటాడు. ఆ లోతుకి ఏం పోయిందో తెలియదు. వాడు ఇప్పుడు హక్కు పోయింది కదా అంటున్నాడు. వాడు హక్కు పోయింది అనేటప్పటికి ముందు బయటకు వచ్చి ఈ కార్మికులు ఏమంటున్నారు, మీకు అది కనుక అమలు జరగాలంటే మీరు గొడవ చేయాలి, మేము ఉన్నామంటే మనకు హక్కు లేదట కదా సార్, వీడు మనకు సలహా ఇస్తుంది. ఇప్పుడు ఈ రకంగా ఏమవుతుందని అంటే రాబోయే కాలంలో ఇది ఆల్రెడీ ప్రమాదాలు స్టార్ట్ అయినాయి. నేను అనేది ఏంటంటే ఇంకా జనం రావట్లేదు, కార్మికులు రావట్లేదు అనే వాదన కన్నా ఆల్రెడీ దీని ఇంపాక్ట్ ఉంది. మనం ఆ కోణానికన్నా వాళ్ళని రంగంలో దించేటందుకు అనుగుణంగా ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉన్నారు. మనం వాళ్ళని చేరుకోవటం, వాళ్ళ దగ్గరికి ఈ సబ్జెక్టు పోయి రేపు ఈ కార్యాచరణ ఉన్నది అని చెప్పేసి రేపు ఫిబ్రవరి 12న సమ్మె ఉన్నది అనేది మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 80% కార్మికుడు చేరికి ఎట్టవాడికి చేరాలన్న దాని మీద దృష్టి పెట్టాలా. అది సోషల్ మీడియానా, అది కరపత్రమా, అది ఇండివిజువల్ మీటింగ్సా, అది పోస్టరా, అది ఏదైనా చేయండి. కానీ కార్మికుడి దృష్టికి మాత్రం లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా 12వ తారీఖు కార్యక్రమం ఉందనేది పోవాలా. ఆ పోయేటట్టు కార్యాచరణ ప్రణాళిక చేసుకుంటే తప్పకుండా దీన్ని మనం సమ్మెను బ్రహ్మాండంగా జయప్రదం చేయదలుచుకున్నాం. ఇక రెండో అంశానికి సంబంధించి ఇక్కడున్న వక్తలు మాట్లాడింది, ఈ కోర్సును వ్యతిరేకించి బీజేపీతర ప్రభుత్వాలు ఆల్రెడీ అనేక ప్రాంతాల్లో తీర్మానం చేసిన, కేరళ ముఖ్యమంత్రి కానీ గవర్నమెంట్ కానీ అక్కడున్న పార్టీ కానీ అన్ని కలిసి నిర్ణయం తీసుకున్నాయి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఈ కోర్సును వ్యతిరేకిస్తూ చర్చ చేసింది. అదే చర్చని ఇక్కడ అసెంబ్లీలో కూడా చేసి ఇక్కడి నుంచి తీర్మానం పెట్టాలన్న అంశాన్ని కూడా మనం ఒక ప్రధాన అంశంగానే తీసుకురావాలి. ఎందుకంటే ఒకటి యాడ్ అయిపోతుంటుంది. మనం ఇక్కడ అంటే ఐఎన్టీసీ మిత్రులు వెళ్ళిపోయారు, కానీ ఒకవేళ మనం అట్లా మాట్లాడడం వల్ల యూనియన్ల మధ్యన ఏదైనా ఇబ్బంది వస్తుందా అని చర్చ ఉంటే మాత్రం నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పదలుచుకున్నాను, అది రాదు. ఎందుకంటే ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఏ సంఘం కూడా సిద్ధంగా లేదు. ఈ లేబర్ కోడ్స్ని అనివార్యంగా ప్రతి కార్మిక సంఘం వ్యతిరేకిస్తూ ఉంది. వ్యతిరేకిస్తూ నిలబడకపోతే వాళ్ళకు పుట్టగతులు ఉండవు. అందుకని రాబోయే కాలంలో వీళ్ళ ఎంతమంది కలిసి వస్తే అంతమంది మద్దతు కావాలి. కాబట్టి ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఉపయోగం. అసెంబ్లీ లేదు, అట్లీస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనండి గవర్నమెంట్ తరఫున. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఆ రకంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్తే మంచిది అని చెప్పేసి ఆ రకంగా కూడా మనం డిమాండ్ చేయాలని చెప్పేసి కోరుతూ రేపు ఫిబ్రవరి 12వ తారీఖు సమ్మెను జయప్రదం చేయాలి. దానికి ముందున్న అది జిల్లా సదస్సు కానీ ఇతర మీటింగులు కానీ ఏమైనా కూడా బ్రహ్మాండంగా మనం జయప్రదం చేస్తే ఫిబ్రవరి 12న సమ్మె బ్రహ్మాండంగా జయప్రదం అయింది. ఏ కారణం చేతనైనా ఈ సమ్మె జయప్రదం కాకపోతే కార్మికులకు మాత్రం ఈ కోర్సు గొడ్డలు పెట్టి లాంటివే భవిష్యత్తులో ఏడ్చుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితికి వస్తుంది. అందుకని మొత్తం నేల జారి కింద పడ్డ తర్వాత అప్పుడు సమీక్షలు చేసుకొని పోరాటం ఆందోళన చేయడం కన్నా ఈ రోజే దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తే బీజేపీ ఒక అడుగు వెనక్కేయడానికి అవకాశం ఉన్నది అని చెప్పేసి